హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలిం అఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ ఇద్దరు ముగ్గురు షేర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఎక్కడైతే మేము బయటకు వెళ్ళేసి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు ఇక బయటకు వెళ్ళా లేట్ అయిపోయింది. మా వాడికి కొంచెం బుక్ స్టాల్ దగ్గర కూడా ఆగి క్రయాన్స్, స్కెచ్ పెన్స్, ఫ్యాడ్, ఇంకా మేము చికెన్, కూరగాయలు అవి తీసుకెళ్ళేసరికి లేట్ అయిపోయింది అనమాట. ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయినవి, అందుకనే ఫాస్ట్గా చేస్తున్నాయి. యాక్చువల్గా నేను చికెన్ తెచ్చుకుని దమ్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నాను, కాకపోతే మా ఆయన వద్దు, టమాటాలు కొంచెం ఒత్తుగా దగ్గరగా చారులాగా పెట్టి బగారా చేయమన్నాడు అనమాట, బగారా రైస్. అందుకని కుక్కర్లో బగారా రైస్ చేద్దానని బగారా రైస్ అయితే వేస్తున్నా. ఇంకా ఇటు సైడ్ మాత్రం కర్రీ చేసుకుంటున్నా అనమాట. నేను ఇంకా ఈ పనులు అన్నీ కావాలి కాబట్టి ఫాస్ట్గా చేసుకుంటున్నా. మా పాప మాత్రం చూడండి, ఎక్కడెక్కడ తాగిన గ్లాసులు మొత్తం తీసుకొచ్చి సింక్లో పడేస్తూ ఉన్నది. ఇప్పుడు నేను వాయిస్ చెప్పుకుంటుంటే కూడా నన్ను చెప్పుకోలేదు, అంత ఇది చేసిద్ది అనమాట. అలా అనమాట. ఇంక అన్నీ ఫాస్ట్గా చేసుకోవాలి కాబట్టి అటు గిన్నెలు కడుక్కుంటా ఇటు వంట చేసుకుంటున్నా. నాకు ఇటు సైడ్ కర్రీ తిప్పడానికి వీలుగా ఉంటుందని గిన్నెలు కడుక్కునే ఆలోచనతోనే కుక్కర్ అనేది అటు సైడ్ మార్చేసా అనమాట, షిఫ్ట్ చేసేసా అవతలకి. అయితే ఇక్కడ నేను ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నా. చికెన్ కర్రీ అంటే మామూలునే ఇంకా డైలీ చేసేటట్టే చేస్తాం. మాకు అప్పుడు ఇప్పుడు అని ఏం లేదు, చికెన్ ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే తెచ్చుకుంటాం. ఎందుకంటే మాకు చికెన్ షాప్ కూడా దగ్గరగానే ఉంటుంది అనమాట. దూరంగా ఉన్నా వెళ్ళి తెచ్చుకుంటాం అనుకోండి, దగ్గరగా ఉంది కాబట్టి ఇంకా బెనిఫిట్ అనమాట. వర్షం రాగానే తినాలనిపించగానే, ఎవరైనా చుట్టాలు రాగానే అలా వెళ్ళిపోయి అమ్మటే తెచ్చేసుకుంటాం. ఇక్కడైతే ఉల్లిపాయలు వేసా. చికెన్ అయితే నేనైతే 3-4 టైమ్స్ అయితే కడుగుతా. ఫస్ట్ ప్లేట్లో వేసి కడిగి, ఎందుకంటే పిల్లాడు ఉంటాడు కదా, మళ్ళీ గొంతులో బోర్స్ గట్ట ఇరుక్కొని పోతాయని అలా భయం వేస్తుంది అనమాట. ఒక్కసారి నాకే ఇరుక్కొని పోయింది, సీరియస్ ఏం కాలేదులే కానీ ఎమ్మటే వచ్చింది. కానీ ఆ ఇబ్బంది అనేది నాకు 3-4 డేస్ వరకు పోలేదు, గొంతు అంతా పచ్చి తీసింది అనమాట. అందుకని అలా వాష్ చేసి నీళ్ళుంచి గిన్నెలోనే అలా చిల్లులు గిన్నెలోకి వేసేస్తాను అనమాట. మళ్ళీ దాంట్లో కూడా కడిగేస్తా. దానికే బోర్లు ఇస్తే మళ్ళీ ఏమైనా చిన్న పీసులు కూడా అడ్డుపడతాయని అలా చేస్తాను అనమాట. ఇక్కడైతే బగారా రైస్కి అయితే ఎసరు ఉడికిపోయింది, అందుకని బియ్యం అనేది కడిగి పెట్టుకున్నాను అనమాట. ఎంత 3 కప్పులు అందులో అయితే వేసేస్తున్నా. యాక్చువల్గా ఈరోజు చాలా పనులు అయిపోయినాయి అనమాట, అందుకని లేట్ అయిపోయింది. ఇంకా నేను ఎంత లేట్ అయినా సరే నైట్ అయినా పని అంతా చేసుకొని పడుకుంటా. ఎప్పుడో ఒకసారి అంటే ఏమో కానీ డైలీ అయితే చేసే పనులు అయితే నేను కంప్లీట్ చేసే పడుకుంటా అనమాట. చికెన్ కొంచెం ఎక్కువగా వచ్చిందనమాట, అది సరిపోవట్లేదు గిన్నె. అయినా ఉడికితే కొంచెం పర్లేదు, మంచిగానే ఉంటుంది అనే ఉద్దేశంతోనే అందులోనే వేసేసా. టమాటా అయితే రేట్లు ఉన్నాయి, కేజీ 80 రూపాయలు అంట. అయినా సరే మేము టమాటా వేసుకోవాలనుకున్నాం కాబట్టి రిస్క్ చేసి తెచ్చుకున్నాం. కొంచెం మంది టమాటా రేట్ ఎక్కువ ఉంటే తెచ్చుకోరు, నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చూసా. కానీ మేమైతే మాకు నాన్ వెజ్లో కంపల్సరీ కావాలి కాబట్టి అవి ఎంతైనా సరే ఖచ్చితంగా తెచ్చుకుంటాం. అలా మిక్సీ పట్టి జ్యూస్ చేసి వేసుకుంటాం, ఎందుకంటే మా ఆయన కిడ్నీ ఆపరేషన్ అయిందనమాట. ఒకవేళ ఆ తొక్కలు ఏమన్నా అరగక మళ్ళీ ఏమన్నా వస్తాయేమోనని ఆ భయానికి ఎప్పుడైనా మిక్సీ పట్టి వేసేస్తా. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాలన్నా సరే అందులోనే కలిపి పట్టేస్తా. రెండు ఒకేసారి పోసినా సరే బాగానే ఉంటుంది, అందులో పేస్ట్ లాగా చేసి అలా పడుతున్నా అనమాట. ఇటు సైడ్ అయితే నేను అన్ని గిన్నెలు మొత్తం సర్దేసుకొని రుద్దుకోవాలి. నా మైండ్లో ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి. ఈ గిన్నెలన్నీ రుద్దుకోవాలి, తొందరగా ఫాస్ట్ చేసేయాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది. నేను ఇంకా మిక్సీ మూత కొంచెం జరిగేసరికి ఆ టమాటా జ్యూస్ అనేది పైన కూడా పడిపోయింది అనమాట. అందుకే ఇప్పుడు మూత కూడా కడిగా. అలా నా మైండ్లో రన్ అవుతా ఉన్నాయి అనమాట. ఎందుకంటే టిఫిన్కి పట్టాలి, పిండి పట్టుకోవాలి, ఈ గిన్నెలో రుద్దుకోవాలి, చింతలికి అన్నం తినిపించాలి, స్నానం చేయించాలి, నేను చేయాలి, తినాలి అని అలా రన్ అవుతా ఉన్నాయి మైండ్లో. ఇక ఎంత రన్ అయినా సరే ఇంట్రెస్ట్గా అన్నీ చేసేసుకుంటా ఇలా. ఇక ఇప్పుడైతే గిన్నెలన్నీ కడిగి, నాకైతే కడగడం ఒక లెక్క అయితే గిన్నెలు సర్ది పెట్టుకోవడం ఇంకో లెక్క. అస్సలు సర్దబుద్ధి కాదు నాకైతే. నాలాగా చాలామంది ఉంటారు అయితే నా ఫీలింగ్. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్కి అదే తెలిసింది అనమాట, ఆ బాధ తెలిసింది. ఎన్ని గిన్నెలు ఉన్నా రుద్ది పక్కన పెడతాం, కానీ అవి సర్దడం మాత్రం పెద్ద టాస్క్ అని చెప్పాలి. నాకైతే సింక్ దగ్గర ఎక్కువ స్థలం ఉండదు నాకు, అందుకని నాకైతే స్టాండ్ పెట్టుకోవడానికి కూడా వీలు ఉండదు. ఏదైనా కర్రీ వీడియో దిద్దానన్నా సరే చాలా ఇబ్బంది అవుతుంటుంది. అందుకని ఎప్పుడైనా ఫ్రిడ్జ్ మీదనే పెట్టేస్తాను అన్నమాట. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది. మా వాడికి బాత్రూమ్ వస్తుందని అంటే బటన్ ఉంటుంది అనమాట, వాళ్ళ యూనిఫామ్ బటన్. ఆ బటన్ అనేది తీసేసా షార్ట్కి. అలా గిన్నెలు కడుక్కుంటూ
చైర్లో పెట్టేస్తాను అనమాట. కింద పైన పెట్టొచ్చులే కానీ కింద పెడితే ఇక అట్లా నేను వేసేటప్పుడు స్పీడ్గా వేసేటప్పుడు డ్రాప్స్ అనేది కింద పడిపోయి మళ్ళీ అవి నా కాళ్ళ కిందకే వస్తుంటాయి. నాకు సింక్ దగ్గర కాళ్ళ కింద ఏదైనా సరే అంత చిరాకు అనిపించిద్ది అనమాట. నా కాలుకి ఏది తరగొద్దు, సింక్ దగ్గర తడి కానీ మట్టి కానీ ఏదైనా నిలబడ్డప్పుడు కంపల్సరీగా నేను మ్యాట్ అయితే వేసుకుంటాను. అందుకని అలా కడిగి కర్రీ తిప్పుకుంటూ కడుక్కుంటూ వామ్మో ఇంకెన్ని పనులు అన్ని పనులు నేను రుద్దుకుంటూ ఎట్లయినా సరే వామ్మో ఎన్ని చేసినా ఇంట్లో పని అయితే నైట్ మొత్తమే పడుతుంది. అట్లా ఉంటుంది అనమాట. నాకైతే ఇంకెక్కువ మా చిన్నతల్లి ఇంకా నయం పర్లేదు పాపం, అదైతే ఏడవదు, మంచిగా ఆడుకుంటుంది. నాకైతే అప్పుడైతే భలే అనిపించింది. ఎంత చిక్కాకు చేస్తారో కానీ మా చిన్నతల్లి మాత్రం అస్సలు చేయదు. వచ్చి అని మూలుగుతుంది, అంటే పాటలు పాడుతూ ఉంది నా వెనక్కొచ్చి. మమ్మల్ని వేరే వాళ్ళన్నీ ఏదో అన్నాడంట వచ్చి చెప్తున్నది, వచ్చిరాని భాషతో చెప్తున్నది. నాకైతే భలే అనిపిస్తుంది. నిద్రకు వచ్చిందట్టుంది. చెవులలో చేతులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నది ఎటుపోతాడు. ఇక దానికి కూడా అన్నం తినిపించాలని అట్లా ఫాస్ట్ చేసేస్తాను అన్నమాట. మా చిన్నతల్లికి కర్రీ తీస్తున్నా. నా వీడియోస్ డైలీ చూసేటోళ్ళకైతే తెలుస్తుంది. కంపల్సరీ నేనైతే పాపకి కారం లేకుండా అయితే కర్రీ తీస్తా. పక్కన పెట్టేసి ఆ తర్వాత కారం వేస్తాను అనమాట. కారం వేసే ముందే తీస్తా, అలా అని ముందు తీయను, ఎందుకంటే ఉడకదో అని కూడా తీయను అనమాట. అలా కారం మసాలా పొడి ఇంట్లోనే పట్టుకుంటా నేను వేసి తిప్పుతున్నా. పాపం మా ఆయనకు కూడా ఆకలి అవుతున్నా అలా హ్యాపీగా కూడా అని నాకు అంతా అనిపిస్తుంది అనమాట. ఫాస్ట్గా చేసేస్తున్నా. అలా గిన్నెలో అయితే ఫాస్ట్గా గడిగేస్తున్నా. నాకైతే కర్రీ అవి ఇవి రెండు అయిపోయేసరికి అయితే గిన్నెలు కూడా అయిపోయినాయి. ఇంకా అలా ఏది కన్ఫ్యూజ్ కాకుండా ఒక్కొక్కసారి ఏమైతే కన్ఫ్యూజన్లో కారం ఉప్పులు అట్లా తక్కువ ఎక్కువ వేయడం చేస్తుంటా, కానీ 1-2 సార్లు అట్లా జరిగింది. అందుకని ఇంట్రెస్ట్గా చేస్తుంటే ఏం పట్టించుకోను అనమాట. ఇంక ఈ గిన్నెలు అలా రైస్ కర్రీ అని అలా ఇప్పుడైతే లాస్ట్ ఎండింగ్కి వచ్చిందనమాట. అందుకే కొత్తిమీర పుదీనా తీసేస్తున్నా. డైరెక్ట్గా కట్ చేయాలి, కాకపోతే నేను ఇంకా లేట్ అయిపోయింది కానీ అందులోనే కట్ చేసి వేసాను అనమాట. అలా కూడా వేయచ్చు, కాకపోతే ఒక్కోసారి చేతి మీద పడిద్ది. నాకు అలా చాలాసార్లు పడింది. నేనైతే కర్రీ అయినా ఇది వండేటప్పుడైతే అప్పుడప్పుడైతే కాలిపోతుంటాయి చేతులు. నేనైతే మా ఆయనకు చూపిస్తే పాపం బాధపడతా ఉంటాడు, అయ్యో కాల్చుకున్నావా చూసుకోవద్దా అని. ఎందుకనో ఇలా ఫాస్ట్ చేసేటప్పుడు సరక్కన అంటుకుని పోతుంటుంది. ఇంకా ఆ మైండ్లో అనేది అంత ఇదిగా టెన్షన్ ఉంటుంది కదా. అసలుకి లేట్ అయిపోయింది. అప్పుడు 9:30 అయిందట్టుంది నేను ఇది వీడియో బ్లాగ్ చేసేసరికి. యాక్చువల్గా ఎట్లా 1 అవర్ ఏమో, ఇది నేను స్పీడ్ చేసా కాబట్టి తక్కువ అనిపిస్తుంది కానీ 48 మినిట్స్ ఏమో వచ్చిందనమాట ఈ కుకింగ్ వీడియోనే. నేను దీన్ని స్పీడ్ చేసా కాబట్టి 10 మినిట్స్ 9 మినిట్స్లో అయిపోయింది ఈ వీడియో వరకు. లేకపోతే అసలు వీడియో తీసి కెమెరా కూడా ఆఫ్ అయిపోయింది అనమాట. మా అమ్మ నేను ఇంకా వీడియో తీయలేవనమ్మా నువ్వు చేసేదానికి అని, అయినా సరే మళ్ళీ ఆన్ చేసి పెట్టా అనమాట. ఒకవేళ 45 మినిట్స్కి అట్లా ఆఫ్ అయిద్దో ఏమో నాకు తెలియదులే కానీ ఫస్ట్ టైం అనమాట నాకు ఈ మోటో ఫోన్ కొన్నకాడి నుంచి. ఈ ఫోన్ మా ఆయన గిఫ్ట్ ఇచ్చిండు నాకు, అంతే కదా, భార్యలకు ఏది కొనిచ్చినా భర్త గిఫ్టే. నాకు చాలా రోజుల తర్వాత మా ఆయన కొనిచ్చిన అనమాట. మా చిన్నతల్లికి అయితే అన్నం తీస్తున్నా. ఫస్ట్ మా పొట్టి తల్లి తినిపోయాలి, నేను నా పిల్లలే పెట్టుకున్నాకనే అనుకుంటా. అలా కలిపి అక్కడ పెట్టేసి వచ్చా. ఆమె తింటుందిలేండి, ఒక్కొక్కసారి తినిపివంటది. తినిపించినా సరే తినకుండా నాకే తినిపిస్తుంది. ఇక్కడ మా వాడు వచ్చి ఏదో అడిగిపోతున్నాడు నన్ను. అందులో హోంవర్క్ కూడా హ్యాపీగా 1-2 ఆగిపోయినాయి, అవి కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఉదయాన్నే లేచి మళ్ళీ హడావిడి అవుతుంది కదా. అందుకని మేడమ్స్ కొడితే అసలు ఊకోడు, ఏడుస్తూ ఉంటాడు. కొట్టింది నన్ను ఈరోజు కొట్టింది అని అంటున్నాడు అనమాట. అందుకని వాడిని అస్సలు నెగ్లెక్ట్ చేయనమాట స్టడీ పరంగా. నా వీడియోస్ పక్కన పెట్టైనా ఫస్ట్ అయితే వాడు స్టడీ అదంతా చెప్పేసి ఆ తర్వాత వీడియో ఎడిటింగ్ ఇలాంటి వాయిస్ ఓవర్లు ఇచ్చుకుంటా. హ్యాపీగా వాటర్ అయితే నన్ను గ్లాస్ తీసుకొని వెళ్తున్నాడు. మావాడు కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తా అంటాడులే కానీ వద్దులే అని నేను ఇంకా చేయించుకోను. ఒకవేళ కిందకి ఉంటే చేయించుకుందాను, అంటే కింద కూర్చొని రుద్దేది అయితే. కాకపోతే ఎట్లయినా వాడేదో కుషాలకు అంటుంటాడు. ఒక్కొక్కసారి నాకు తెలియకుండా కూడా రుద్దుతాడు. అయినా సరే మళ్ళీ తీసి రుద్దుకుంటా, మళ్ళీ డబల్ పనే నాకు, ఎందుకంటే కరెక్ట్ రుద్దడు కదా. అందుకని ఇక్కడైతే మొత్తం కింద పెట్టేస్తున్నా అనమాట. అవి తీసి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి మాత్రం ఫస్ట్ పెట్టేస్తున్నా. మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. చూడండి, బగారా రైస్ అనమాట. ఇదేమో చికెన్ కర్రీ, టమాటా వేసి కొంచెం వాటర్ లాగా పెట్టా అనమాట. మరీ చిక్కగా ఏం పెట్టలేదు. ఇదేమో ఉదయం చేసిన బెండకాయ చారు. ఇప్పుడు ఆ ఒక్కటి నేనే వేసాను అనమాట. గ్యాస్ అంతా ఇదేమో మసిగుడ్లండి. గ్యాస్ అంతా నీట్గా చేసుకున్నా. నాకే ఇండక్షన్ మీద వాటర్ పెట్టుకున్నా, స్నానం ఒక్కటే ఉంది. పిండి పెట్టేసా. ఇదేమో మా పాప కర్రీ, ఇదేమో బగారా,
ఇది కర్రీ అనమాట, చికెన్ కర్రీ. ఇదేం వైట్ రైస్ పాడైపోయింది, పడేయాలి అంటే కుడుతులో పోద్దానని ఉంచా. ఇదేం అది అల్లం పొట్టు అనమాట. ఇదేం బెండకాయ చారు. ఇగో చూడండి, ఇన్ని గిన్నెలు కడిగా అనమాట. ఇప్పుడు నేను ఇంకా ఒక 2-3 ఇట్లా బోర్లు ఇచ్చా కూడా సరిపోవట్లేదు, కింద పడిపోతున్నాయని. ఇట్లా అన్నీ కూడా చేసేసుకున్నా, చూపిస్తారండి. అంత లేట్ అయినా సరే పని అంతా చేసుకొని పడుకుంటే పొద్దున్న ఫ్రెష్గా లేవచ్చు. అదే అలా ఉండిపోతే సరే ఉంటాయి, ఎప్పుడో ఒకసారి పరిస్థితులు బాగాలేనప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు ఓకే. కానీ కొంచెం మనం మంచిగా ఉన్నప్పుడు ఇంట్లో కూడా కొంచెం నీట్గా పెట్టుకుంటే మన మనసుకు కూడా హాయిగా ఉంటుంది. మనకి ఏదైనా పాజిటివ్ థింకింగ్ కూడా రావచ్చు అనమాట. మన మైండ్ సెట్ బాగోక ఇంట్లోకి రాగానే ఇదంతా చెత్త చూస్తే ఇంకా చిర్రెత్తుకొచ్చిద్ది అనమాట. ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నా, ఇంకా స్నానం ఒకటి చేసేస్తే పని అయిపోయింది. ఈరోజు చూసారా ఎన్ని పనులు ముగించుకున్నాను. అటు పోయి అటు పోస్ట్ ఆఫీస్ అది జాబ్ అప్లై చేసి రావడం, మా పాప సర్టిఫికేట్ తేయడం, అంగన్వాడికి వెళ్ళి ఎగ్స్ తీసుకురావడం. ఇంకా క్లిప్ అనేది మిస్ అయిపోయింది అనమాట. అంగన్వాడికి పోయి ఎగ్స్ సైన్ చేసి ఎగ్స్ పిండి ప్యాకెట్ అవన్నీ తెచ్చుకున్నాం. మా అక్క పిండి ప్యాకెట్ ఉంచమంటుంది. పిండి ప్యాకెట్ ఎందుకంటే పిండి ప్యాకెట్తో అప్పలు చేస్తుంది అనమాట, పాలపిండితో. నాకు చేయడం రాదు, నేను చేస్తే అది పలిగిపోతున్నాయి. మా అక్క చేతి మాత్రం పూరీలు పొంగినట్టు పొంగుతాయి. నాకు కూడా అది చేసి తీసుకురంటే సరేలే ప్యాకెట్ ఉంచు అని అన్నది. అందుకనే అక్కడ చూసారు 2 ప్యాకెట్లు అనమాట. అదేం పోయిన నెలది, ఇదే ఇప్పటిది. కాకపోతే ఇప్పటిదే చేస్తా, పోయిన నెలది వద్దులే, ఎక్కడికి ఎవరికైనా కుడితికి ఇచ్చేసే అని అన్నది అనమాట. అది ఎవరికైనా ఇచ్చి ఇప్పుడు ఇచ్చింది అయితేనే ఫ్రెష్గా ఉంటుందని ఆ పిండితో చేస్తా అన్నది. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి. మళ్ళీ అందులో అసలు ఈరోజు చెప్పాలంటే ఈరోజు మా పెళ్లి రోజు కూడా, ఆ విషయం కూడా నాకు గుర్తులేదు. మధ్యాహ్నం గుర్తొచ్చింది. ఆయన ఈ జలుబులకి జ్వరాలకి ఏదైనా సెలబ్రేషన్ చేసుకుందానన్నా చేసుకుంటట్లేదు. అందుకే అనమాట చికెన్. కొంచెం పెళ్లి రోజనే కాదు, జనరల్గా ఇంకెప్పుడు తెచ్చుకుంటాం కదా, ఇంకా అలా అంతే. ఇంకెప్పుడైనా చేసుకోవచ్చులే అని, వచ్చే సంవత్సరం ఇంకా చాలా ఉన్నాయి కదా అని. పెళ్లి రోజున ఇంత దివాళికి చెప్పేదాన్ని నేనే కావచ్చు. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? బై బై.